ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో విషయాలను ఈవినింగ్ ప్రేయర్స్ ద్వారా, అలాగే తండ్రి బైబిల్ స్టడీ ద్వారా, అలాగే డివోషన్స్ ద్వారా కూడా తండ్రి తెలుసుకోవడానికి మాకు సహాయం చేస్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇప్పుడు కూడా మరికొన్ని విషయాలను వాక్యానుసారంగా ఆలోచించుటకు, ధ్యానించుటకు మా అందరికీ మీరు సహాయం చేయండి తండ్రి. మీ ఆలోచన చొప్పున నడిపించండి. మీ చిత్తానికి తండ్రి వ్యతిరేకంగా వెళ్ళకుండా మీ చిత్తానికి అనుకూలంగా నడుచుకునే ధన్యతను తండ్రి మా అందరికీ అనుగ్రహించండి. ప్రభా, మీ యొక్క మాటలను చెప్పబోతున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ మాటలు వింటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి దయతో అనుగ్రహించండి. సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మనం ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయనను బట్టి మనకు కలిగినటువంటి ధైర్యమేమనగా, ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనకు కొన్ని కొన్ని ధైర్యాన్ని అనుగ్రహిస్తా ఉంటాయి. లేదా ధైర్యాన్ని అందిస్తా ఉంటాయి. ఉదాహరణకి మనకేదైనా కష్టం వచ్చిందనుకోండి. ఆ కష్టం వచ్చినప్పుడు మనకి ఎక్కువ ధైర్యాన్నిచ్చేది దేవుడి మీద ఆధారపడనటువంటి వ్యక్తులు. అయితే ధనం, డబ్బనేది సహజంగా ధైర్యాన్నిస్తా ఉంటది. అలా కనబడుతూ ఉంటది జనాలకి ఎక్కువ శాతం. లేదా పేరు బలం, లేదా ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ ఎక్కువ చూస్తా ఉంటారు. మా కులపోళ్ళున్నారు. అంటే అవన్నీ గూడా సమస్యలు ఉన్నటువంటి వారికి లేదా బ్రతకటానికి ఒక ధైర్యం. కొంతమందికి డబ్బు, కొంతమందికి అధికారం, కొంతమందికి బలం, కొంతమందికి వాళ్ళ సొంత శక్తి, కొంతమందికి రకరకాలుగా. కానీ ఇవన్నీ గూడా ఏదో ఒక రోజు ఒక ఎక్స్‌టెంట్‌కెళ్ళిన తర్వాత, ఒక 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 బౌండరీకెళ్ళిన తర్వాత, ఒక లిమిట్‌కెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిపోతాయి. అవి ఉండవండి మనకి. కొన్ని కొన్ని మనం గమనించామనుకోండి, నాకు బాగా బాధ కలిగించింది, నాకు బాగా ఆశ్చర్యాన్ని కలగజేసినటువంటిది ఒకటేంటంటే, ఒక వ్యక్తి తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి, తనకున్నటువంటి శక్తి లేదా కెపాసిటీ ఉపయోగించి, అతను డబ్బులు తీర్చేస్తాను అన్న ధైర్యంతోటి, అతనుకున్నటువంటి జ్ఞానం మీద ఆధారపడి బిజినెస్ అంటే ల్యాండ్స్‌ని చక్కగా కొనుక్కొని, అగ్రికల్చర్ ల్యాండ్స్‌ని కొనుక్కొని, వాటిని ప్లాట్స్ కింద విడగొట్టి, అలాగా ఆయన బిజినెస్ చేస్తా ఉంటారు. సుమారుగా దగ్గర దగ్గరగా ₹1,00,00,000 అప్పు చేసేసారండి. ఎందుకంటే ఈ ఫ్లాట్స్ నేను అమ్మగలను. అంటే వాటిని చూసి ధైర్యం వచ్చింది. ఇది ఇంత చక్కగా ఒక మంచి ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్స్ ఇవి. నేను తక్కువ కాస్ట్‌కి కొనేసుకున్నాను. వీటిని వెంచర్ చేసి వీటిని ప్లాట్స్ కింద డివిజన్ చేసి, నేను అమ్మితే తప్పకుండా వీటిని నేను లాభం సంపాదిస్తాను అన్న ఆలోచనలోకి వెళ్ళి, వాటిని నమ్ముకొని, అతని శక్తిని నమ్ముకొని, అతను అప్పు చేయటం జరిగింది. ₹1,00,00,000 అప్పు చేయటం జరిగింది. దానిని తీర్చలేక, ఆ అప్పు తీర్చలేక తనకు తాను ఉరివేసుకొని చనిపోవటం జరిగింది. ఇది ఒక యదార్థమైన సంఘటన. అంటే అతను దేనిని నమ్ముకున్నాడయ్యా అంటే, అతని దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్‌ని నమ్ముకున్నారు. అలాగే ఒక స్త్రీ గురించి మీరు కూడా వినే ఉంటారు. న్యూస్‌లో వచ్చింది. ఒక రిచ్ పర్సన్, ఒక వుమెన్ తనేం చేశారంటే, డబ్బుని బ్యాగ్స్‌లో పెట్టేసుకొని, కోట్లు, కోట్లు డబ్బుని బ్యాగ్స్‌లో పెట్టేసుకొని, ఆ డబ్బుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి, నాకున్నటువంటి ఈ క్యాన్సర్ వ్యాధిని తగ్గించండి. ఈ క్యాన్సర్ వ్యాధిని తొలగించండి అన్నప్పుడు, ఆ డాక్టర్స్ ఏం చేశారు ఎందుకనగానే, మా వల్ల కాదు అన్నప్పుడు, తను ఆ డబ్బులన్నీ కూడా కింద పడేసి, ఆ హాస్పిటల్‌లో ఉన్న ఫ్లోర్‌లో విసిరేసి, దీనివల్ల నాకేం ఉపయోగం లేదు. ఈ డబ్బు నా రోగాన్ని తగ్గించట్లేదు. ఎందుకు డబ్బు వెనకాల పడుతున్నారని ఆమె మాట్లాడిన ఆ విషయాలు వాస్తవాలైనప్పటికీ అప్పటి కాలంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అర్థమై ఉంటదది. అంటే ఆ ధనబలం అనేది ఎంతవరకు వస్తది? జ్ఞాన బలం అనేది ఎంతవరకు వస్తది? పేరు బలం లేదా అధికార బలం, ఇన్‌ఫ్లూయన్స్ అంటారు. అవి ఎంతవరకు వస్తాయంటే కొంతవరకే. ఆ రియల్ ప్రాబ్లమ్ మీ జీవితంలోకొచ్చి కూర్చున్నాక అప్పుడు అర్థమవుతది. దీనివల్ల నేనేం సాధించాను? ఈ ప్లాట్స్ వల్ల ఏం సాధించాను? ఈ డబ్బు వల్ల ఏం సాధించాను?
నాకున్న ఈ రాజకీయ బలం ద్వారా ఏం సాధించాను, నాకున్న పేరు వల్ల ఏం సాధించాననేది అప్పుడు అర్థమవుతది. కానీ దేవుడి యొక్క బలం, దేవుని యొక్క శక్తి అనేది అన్‌లిమిటెడ్. దాన్ని నిత్య శక్తి అన్నారండి. అందుకే ఆయన వలన అంటే దేవుడి వలన డబ్బు వల్ల వచ్చే ధైర్యం గురించి నేను ఈరోజు మాట్లాడట్లా. లేదా వ్యక్తుల ద్వారా వచ్చే ధైర్యం గురించి నేను మాట్లాడట్లా. దేవుని వలన వచ్చే ధైర్యం గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన వలన, దేవుడి వలన మనకు కలిగినటువంటి ధైర్యం ఏంటంటే, అది డబ్బు వల్ల రాదు, డాక్టర్స్ వల్ల రాదు, లాయర్స్ వల్ల రాదు, ఇంజినీర్స్ వల్ల రాదు. ప్రపంచంలో ఏ శక్తి వల్ల రానటువంటిది దేవుని వలన కలిగేటువంటి ధైర్యం. ఆ ధైర్యం గురించి ఆ కాలంలో దేవుడు రాయించారండి. యోహాను గారి ద్వారా రాయించారు. ఏమి రాయించారో ఒకసారి మీరు చదవండి. ఎంత ఎంత అద్భుతమైన మాట. మీరు నమ్మగలగాలి. వాక్యాన్ని మీరు సాత్వికమైన మనస్సుతో నమ్మగలిగితే నిజంగా కొండల టన్నుల కొద్ది ధైర్యం మనకొచ్చేస్తదండి. చదవండి చక్కగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే గనుక 5వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. ఆయనను బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం ఏదనగా ఏంటా ధైర్యం? ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మనవి ఆలకించుననుదయే. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి. తండ్రి చిత్త ప్రకారంగా నువ్వు ఏదైనా అడుగు. ఆయన మనవి ఆలకించును. ఒక ఎమ్మెల్యే వినడండి. ఆడికిష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడినా వినరండి. తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడినా వినరు. ఒక లాయర్ వినరు. ఒక డాక్టర్ వినరు. ఎవ్వరు వినరండి. అది మనసుంటే ఇంటారు. లేదంటే లేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి చిత్త ప్రకారంగా తండ్రిని మనం అడిగినట్లయితే తప్పకుండా మనవిని ఆలకించును. ఈ ధైర్యం ఉందా మీకు? ఏవండీ మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో, నా తండ్రికి నేను చెబుతున్నటువంటి ఈ మాట ఏదైతే ఉందో, నా తండ్రి డామ్ షూర్‌గా దీనిని యాక్సెప్ట్ చేస్తారన్న కాన్ఫిడెంట్ తోటి మనలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం ఆలోచించండి. ప్రార్థన చేస్తామండి. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటదిలెండి. అది వేరే విషయం. ఓవర్ కాన్ఫిడెన్స్. చేస్తారండి దేవుడు అంటారు. అంతే ఓవర్ కాన్ఫిడెన్స్. కొంతమందికి లెస్. కానీ 100% మనం తీసుకుంటే 100కు 100% నువ్వు మోకరించి మనస్ఫూర్తిగా చేసేటువంటి ఆ ప్రార్థన, ఆ మనవి నీ తండ్రి వింటున్నారు. విని ఆలకిస్తున్నారు. ఆలకించి నీకు రిప్లై ఇస్తున్నారన్న ధైర్యం లేదా ఆ నమ్మకం మనలో ఎంతమందికుందో ఆలోచించండి. నిజంగానే ప్రార్థించగలుగుతున్నామా అలాగా? ఏవండీ ప్రార్థన చేయటం అంటేనండి ఎవరితోనో మాట్లాడడం కాదండి. తండ్రితో మాట్లాడుతున్నాం మనం. ఒక అప్లికేషన్, ఒక అప్లికేషన్ తీసుకువెళ్ళి అక్కడ పనిచేసే వ్యక్తులకి ఇవ్వట్లేదు మనం. ఒక అధికారికి ఇవ్వట్లేదు మనం. ఒక ఎంఆర్ఓకో, ఎంఈఓకో, ఒక జడ్జికో, ఒక ఎమ్మెల్యేకో ఇవ్వట్లేదు మనం. నేరుగా తండ్రికి పంపించేటువంటి అది ఎంత దూరం ఉందయ్యా అంటే వాట్సాప్‌లు పనిచేయవు దానికి. శాటిలైట్స్ వర్క్ చేయవు దానికి. దానికి ఏ గ్రహం, ఉపగ్రహం పనిచేయదు దానికి. నీ మాటే. నీ మాట అక్కడికెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలి ఇంతకీ? ఓహ్! దేశం దాటడం కాదు, ఖండం దాటడం కాదు, లోకం దాటి, సౌర కుటుంబం దాటి, నక్షత్ర మండలాలు దాటి, ఈ భూలోకము దాటి, పరలోకానికి నీ మాట వెళ్ళగలిగేలా ఉందా? ఆలోచించాలి. ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాను అని కాదు కదండీ! బైబిల్‌లో ఉన్న మాటలు అవి అబద్ధాలు కాదు కదండీ! నేను మీకు చాలా సార్లు చెప్తా ఉంటాను. బైబిల్‌ని కాదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, బైబిల్‌ని తప్పు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళతో గొడవలు కాదు, డిబేట్‌లు కాదు. వాళ్ళు సామరస్యపూర్వకంగా కూర్చొని, మంచి మనసుతో అంగీకరించే మనసుతో వాళ్ళు కూర్చొని, నిజాలు మూర్ఖత్వంతో కాకుండా నిజాలు అంగీకరించే మనసుతో ఎవరైనా వచ్చి కూర్చుంటే, తప్పకుండా వాళ్ళు సత్యాన్ని అంగీకరించే విధంగా ఉంటే, అంటే ఫ్యాక్ట్ బేస్డ్‌లో వాళ్ళు ఆలోచిస్తే మూఢనమ్మకాలతో కాదండి. అలా ఆలోచించకూడదు. ఫ్యాక్ట్ బేస్డ్‌లో అలా ఆలోచిస్తే తప్పకుండా ఒప్పించొచ్చు. అంత జ్ఞానము ఏ క్రైస్తవుడికైనా వచ్చేస్తుంది చదివినప్పుడు. అలాంటి పుస్తకం బైబిల్. ఎంతోమంది దీనిని డిలీట్ చేయాలి. సమాజంలో నుంచి ఎరేజ్ చేయాలని ప్రారంభించి, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుకుని, మరలా వాక్యానికి బైబిల్‌ని పట్టుకొని, సత్యానికి సాక్షులుగా స్తంభాలుగా నిలబడినటువంటి ఎంతమంది మనకు కనపడుతుంటారండి. ఎందుకు అలాంటి వాళ్ళలో నేను ఒకడిని. బైబిల్ తప్పని నిరూపించాలని ప్రారంభించి,
నా జీవితం తప్పు అని గ్రహించి, బైబిల్ ప్రకారంగా నా జీవితాన్ని మార్చుకున్నాను. అంత గొప్ప దైవ గ్రంథం బైబిల్. మరి ఆ బైబిల్‌లో ఉన్న మాటలు అబద్ధాలు కాదండి, నిజాలు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే ప్రార్థన, నీ మనవి పరలోకానికి చేరేటువంటి విధంగా నీ నీ జీవితం ఉందా? నీ ఆత్మీయ జీవితం ఉందా? మనం ప్రార్థన చేసామంటే చేసామని కాదు కదండీ. చదవండి మరలా ఆ మొదటి యోహాను పత్రిక మనం చూస్తే గనక, ఐదో అధ్యాయం మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయంలో 14వ వచనం చదవండి. ఆయనను బట్టి, దేవునిని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదయే. మరలా చదవండి చక్కగా ఉందో. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ఉందా? మీరు ఐడెంటిఫై చేస్తున్నారా? మీరు గుర్తించగలుగుతున్నారా? ఐడెంటిఫై చేస్తున్నారా? నీ తండ్రి నీ మాట వింటారు. ఐడెంటిఫై చేస్తున్నారా? ఏవండి, లాజిక్స్ పట్టుకోవాలండి. ఎమోషనల్‌గా వెళ్ళడం కాదు. ఎమోషనల్‌గా ఎళ్ళిపోయేసి ఇంతేనండి, నేను ఇలాగే చేస్తానండి, నేను ఇలాగే ఉంటానండి అంటే దానికి ఎవరు చేసేదే లేదు. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని ఎమోషన్స్‌లోకి మనం వెళ్ళాలి. నీ ఎమోషన్స్‌లో నీకు అన్నీ కరెక్ట్‌గా కనబడుతుంటాయి. నీ ఉద్దేశాలే కరెక్ట్ కాదు ఫస్టు. మనిషి ఉద్దేశాలే కరెక్ట్ కాదండి. మనిషి నీతే కరెక్ట్ కాదు ఫస్టు. దేవుని నీతిలోకి మనిషి ప్రవేశించగలగాలి. దేవుని నీతిని అనుసరించగలగాలి. లోక మర్యాదను అనుసరింపక, బైబిల్‌లో రాయబడిందండి. లోక మర్యాదను అనుసరింపక మరెలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని యొక్క ఆలోచన చొప్పున, దేవుని చిత్త ప్రకారంగా నీ యొక్క నడవడికను మార్చుకోవాలి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఇన్నున్నాయి. ఎందుకంటే నీ స్వబుద్ధిలో మొత్తం తప్పేనండి బాబు. మనిషి ఆలోచన విధానమే వాక్యానుసారంగా ఉండదండి. కనుక వాక్యానుసారముగా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని అప్డేట్ చేసుకోవాలి. అలా అప్డేట్ చేసుకుంటే అప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము ఇక్కడ మోకరించి చేసినటువంటి ప్రార్థన పరలోకములో ఉన్నటువంటి తండ్రి వింటారు. అది మీకు అర్థమవ్వాలి. మీరు ఎంత గొప్ప వ్యక్తితో మాట్లాడుతున్నారో మీరు గ్రహించగలగాలి. దేవుడితో మాట్లాడడం అంటే చాలా చిన్నగా చూస్తారండి. నిద్రపోతే పరలోకమందున్న ఆమేన్ అంటారు. ఏంటండి ఆ ప్రార్థన? కొంతమంది అసలు ప్రార్థనే చేయరండి. జ్ఞానం ఎక్కిన తర్వాత ప్రార్థన చేయరండి చాలామంది. ఇది బాధాకరం. అస్సలు చేయరండి. ఎందుకు చేయరో తెలీదు. పోనీ చేసినా ఏదో చేసేస్తాం అంతే. కానీ మీకు ఒక ఆలోచన కలగాలి. మీకొక ధైర్యం కలగాలి. నీ తండ్రి నీ మాట వినబోతున్నారన్న కాన్ఫిడెన్స్ మీలో రావాలి. ఒక మాట మనం చూస్తానండి. అపోస్తుల కార్యాలలో మనం చూసామనుకోండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలోకి వెళ్దామండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలోకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే గనక చూడండి చక్కగా ఉంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 31వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 31వ వచనం మనం చూద్దాం. 30 నుంచి చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 30వ వచనం నుండి మనం చూస్తే గనక, అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి ఏమంటున్నాడు ఇంతకీ? కొర్నేలి, ఏమండి, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. అబ్బా! ఎంత బావుందండి. నీ ప్రార్థన వినబడెను. నీ ధర్మకార్యములు దేవుని సముఖమునందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి అని అంటున్నారండి. చూసారా చక్కగా. అలాగే 10వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, 10వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తేనండి, అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగినందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. నౌ హియర్ ఇస్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. నీ ప్రార్థన, నీ కార్యాలు పరలోకానికి చేరుతున్నాయా లేదా? నీ పనులు పరలోకానికి చేరుతున్నాయా లేదా? నీ మాటలు పరలోకానికి చేరుతున్నాయా? అప్పుడే కదా వినేది. అండి, అప్పుడే కదండి వినేది. నీ నీ ప్రార్థన పరలోకానికి చేరుకుంటే అప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. మరి ఎప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడుతుందో లేదో ఆలోచించండి ఒకసారి. నీ నీ ప్రార్థనకు రిప్లై రావడం లేదంటే నువ్వు చేసినటువంటి ప్రార్థన పరలోకానికి వెళ్ళిందా? అదే క్వెషను. మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. ప్రార్థన గంటలు గంటలు చేసేయటం కాదు. ఓ దేవుని నిందించడం కాదు. దేవుని దూషించడం కాదు. నా ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటున్నాడండి. ఇలా దేవుడిని దూషించడం కాదు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే,
ఒక చోట నువ్వు ఏదడిగినా కూడా ఆయన చిత్తానుసారంగా నువ్వేదడిగినా కూడా జరుగుద్ది అని చెప్పిన దేవుడు, మరొక చోట రాయిస్తున్నటువంటి మాటేంటయ్యా అంటే, ఇదిగో కొర్నేలి నీ ప్రార్థన పరలోకానికి చేరింది అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం అడిగినటువంటిది దేవుడు చేస్తానని చెప్తున్నారు ఒక పక్కన. ఇంకొక వ్యక్తి సందర్భం దేవుడు మన ముందు రాయించారు. ఏంటి ఇంతకనగానే, నీ ప్రార్థన పరలోకం చేరింది. ఇప్పుడు ఈ 2 రిఫరెన్సెస్‌ని పక్కన పెట్టి, కనెక్ట్ చేసి, నీ జీవితం పెట్టి ఒకసారి ఆలోచించండి. నీ ప్రార్థన పరలోకానికి వెళ్తుందా? బాగా ఆలోచించాలి. ఆలోచించకపోతే అర్థం కాదు. ఇది ప్రసంగం కాదు. పెద్ద సబ్జెక్ట్ మనం ఆలోచిస్తున్నాం. ఇది ప్రసంగం కాదండి. ఒక సబ్జెక్ట్ ఆలోచించబోతున్నాం. మోస్ట్ ప్రాక్టికల్ థింగ్ మనం ఆలోచించబోతున్నాం. ఏంటి ఇంతకనగానే, మన ప్రార్థన పరలోకానికి వెళ్తుందా? మనం ఆలోచించాలండి. అయితే సొల్యూషన్ ఇంకో దగ్గర మనకు కనబడుతది. బైబిల్ అంటే ఇంతేనండి. 66 పుస్తకాల్లో నుండి ఆ అంశానికి సంబంధించినటువంటి సారాంశాన్ని మనము ప్రార్థనాపూర్వకంగా, వాక్యానుసారంగానే ఆలోచించి బయటికి తీయాలి. అలా కాకుండా ఏదో చదువుకున్నాం కదని చదువుకుంటే రాదండి. బైబిల్ రాదండి. అర్థం కాదండి. ఇక మన భక్తి జీవితం ఎక్కడ ఆగిపోద్దంటే, మోకాళ్ళేసామా, ప్రార్థన చేసామా, కానుకలిచ్చామా, ప్రార్థన చేయించుకున్నామా, చేతులుంచి ప్రార్థన చేయించుకున్నాం, వచ్చేసామా, అయిపోయింది అంతే. ఇది భక్తి జీవితం గాదు. ఇది ఫలవంతమైన జీవితం గాదు. ఇది ఒక జీవితమే గాదు నన్నడిగితే. జీవితం అంటే దేవునితో అంటుకట్టబడి, దేవుని కార్యాలను ఆలోచిస్తూ, దేవుని కార్యాలను గ్రహిస్తూ, దేవుని కార్యాలను నిర్వహిస్తూ, దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకుతూ, మరణించాక అనగా ఈ భూమి మీద మనము ఇదిగో ఈ దేహాన్ని విడిచిపెట్టిన వెంటనే దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళగలిగేలాగా ఈ యొక్క దేహాన్ని, ఈ జీవితాన్ని కాపాడుకోవాలి. అది జీవితం అంటే. అది మంచిగా బ్రతకటం అంటే. అది దేవుని చిత్తానుసారంగా బ్రతకటం అంటే. మరి మన ప్రార్థన పరలోకానికి వెళ్తందా? లేదా? వెళ్ళిందా? లేదా? ఎలా చెక్ చేసుకోవాలి? ఎలా ఆలోచించాలి? దీన్ని ఎలా గ్రహించాలి? అని మీరు ఒకవేళ ప్రశ్న మీ మనసులో వచ్చినట్లయితే గనక మరలా దేవుడే సమాధానం చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారు? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో చెప్తున్నారు. చూద్దాం. మొదటి యోహాను పత్రిక మనం చూస్తే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం చూస్తే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దామండి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. గమనించాలి. గమనించాలి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. తర్వాత ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక కండిషన్. 2 కండిషన్‌లొచ్చాయి. 2 కండిషన్‌లొచ్చాయి. నువ్వు నీ జీవితంలో దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు. దేవునికి ఇష్టమైనవి చేయుచున్న కండిషన్‌లో. ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా వచ్చి మరి ప్రార్థన చేసేస్తే వెళ్ళిపోతానుకోకండి మీరు మళ్ళా. మీ పొరపాటది. మనము దేవుని ఆజ్ఞలను గైకొనొచ్చు. ఆయన దృష్టికి నీకిష్టమైనవి గాదు. చెల్లమ్మ, తమ్ముడా, నీకిష్టమైనవి కాదు. నాకు బాగా నచ్చిందండి అందుకే చేశానంటే రా అయితే అక్కడ ఉండు అంతే. నువ్వనుకున్నవి జరగవు. నాకు నచ్చిందండి అందుకే చేసేసానండి. మొదట్లోనే చెప్పాను. నీకు నచ్చిందంటే అది కన్ఫర్మ్‌గా మరణానికి దారి తీసేది. నీకు నచ్చిందంటే కన్ఫర్మ్‌గా నష్టానికి దారి తీసేది. నీకు నచ్చిందంటే అది దేనికి పనికిరానిది. దేవుడికి నచ్చిందై ఉండాలి. దేవుడు మెచ్చేదై ఉండాలి. దేవుడు ఇష్టపడేదై ఉండాలి. దేవుడు దాని కొరకు మనసు పారేసుకునేదై ఉండాలి. దేవుడు దాని కొరకు ఏదైనా చేసేలా ఉండాలి. అలా ఉన్నాయనుకోండి నువ్వేదైనా అడుగు. జరగకపోతే మీరు ఆలోచించండి ఒకసారి. జరుగుద్దంతే. అందులో జరగకపోతే అనే కండిషన్ ఎగ్జిస్ట్ అవ్వదండి. అసలు ఆ కండిషనే రాదండి. చదవండి మరలా ఒకసారి మొదటి యోహాను పత్రిక 3 అధ్యాయం 22 వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. కండిషన్ నంబర్ 1. కండిషన్ నంబర్ 2 ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. అది ఆ 2 కండిషన్‌లు. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. కనుక అప్పుడు ఆ కండిషన్‌లో మనము ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. నువ్వేదైనా అడుగు. బ్రదర్, సిస్టర్, అక్క, చెల్లి, తమ్ముడా మీకందరికి ఏదైనా అడగండి. 2 కండిషన్‌లు గుర్తుంచుకోండి. 2 కండిషన్స్ మనకు కనబడుతున్నాయి. ఏంటి ఎంతకనగానే మనము ఆయన ఆజ్ఞలు గైకొనాలి. రెండోది ఆయన దృష్టికి ఇష్టమైనవే చెయ్యాలి. అక్క అడిగింది, అమ్మ అడిగింది, చెల్లి అడిగింది, తమ్ముడు అడిగాడు. ఆ!
ఎమ్మెల్యే అడిగాడు, ఎంపీ అడిగాడు, వాళ్ళు అడిగాడు, వీళ్ళు అడిగారు. అలా అందరి మీద చెప్పి, అందరూ బాధపడతారు గదా అని, అందరి హృదయాలను బాధపరచకుండా, అందరి హృదయాలను గాయపరచకుండా, ఆళ్ళు సంతోషపడాలని వాళ్ళకిష్టమైనవి చేసుకుంటూ పోయారనుకోండి. మరిక ప్రార్థన ఎలా అంగీకరించబడుతది మీరు ఆలోచించండి. దేవుని ఆజ్ఞలు గైకొనక ప్రార్థన చేయమనుంటది. సువార్త ప్రకటించమనుంటది. దేవుని కొరకు పని చేయమనుంటది. జ్ఞానం నేర్చుకోమనుంటది. ఎన్నున్నాయండి దేవుని ఆజ్ఞలు ఎన్నున్నాయండి. దేవుడి ఆజ్ఞలలో దేవుడిని సంతోషపెట్టేది 2 మిక్స్ అయినది ఒకటి కనపడతది మీకు చూపిస్తే ఈరోజు. 2 కనెక్ట్ అయ్యి ఉంటది. సామెతల గ్రంథం మనం చూద్దాం. సామెతల గ్రంథం మనం చూస్తే 27 అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 27 అధ్యాయము, సామెతల గ్రంథము 27 అధ్యాయము ఏవండి 11వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 27 అధ్యాయము 11వ వచనం చూడండి ఎంత బావుందండి. ఎంత ఎంత అద్భుతంగా బైబిల్ అలా కనబడిపోద్దండి కంటికి మీరు చదివితే. అట్లా మన మనసు అలా ప్రశాంతంగా లోతుగా ఆలోచించే విధంగా వెళ్ళిపోద్దండి మీరు ఆలోచిస్తే. సామెతల గ్రంథము 27 అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి ఏమనుంది అక్కడ? నా కుమారుడా జ్ఞానమును సంపాదించి ఏం సంపాదిస్తామండి మన జ్ఞానాన్ని? పరిగెడతాం, 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 పరిగెడతాం. ఎక్కడికి? భార్య ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అంది. ఇక పరిగెత్తాలి. సంపాదించాలి. భార్య అడిగింది ఫ్రిడ్జ్ రావాలంతే. భార్య అడిగింది పొలం రావాలంతే. భర్త అడిగాడు ఇష్టమైన వంటకం చెయ్యాలంతే. భర్త కోరుకున్నాడు ఇంట్లో వాళ్ళని పీడించిన ఆ డబ్బులు తీసుకురావాలంతే. పిల్లలు అడిగారు చాక్లెట్లు సంపాదించాలంతే. పిల్లలు అడిగారు మంచి అడ్మిషన్ సంపాదించాలంతే. పిల్లలు అడిగారు ల్యాప్‌టాప్ సంపాదించాలంతే. ఏవండీ పిల్లల కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, కుటుంబం కొరకు, లోకం కొరకు, నీ కొరకు సంపాదిస్తానే ఉన్నామండి. వేసుకునే చిన్న షర్ట్ దగ్గర నుండి పెద్ద పెద్ద పొలాల వరకు పరిగెడతామండి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతుంటారు. అన్న ఇంక ఏం చేయాలన్నా నేను ఆళ్ళ కోసం అంటుంటారు. నువ్వేం చేయొద్దు తమ్ముడా. నువ్వేం చేయాల్సిన అవసరంలా. ఇప్పటి వరకు వాళ్ళ మాట విని పరిగెత్తావుగా. వాళ్ళ మాట విని ఎన్నో సంపాదించావుగా. చీకట్లో ఉన్నావు, నేల మీద పడుకున్నావు, నీ వంట నువ్వే వండుకున్నావు. మరి మురికి కాలువల పక్కన ఉన్నావు. నీ కష్టం, నీ శ్రమ, నీ రక్తం చెమటగా మార్చబడింది. నీ దేహం అంతా ఖర్చు చేయబడింది. నువ్వు తిని, తినక, దోమలతో కుట్టించుకొని, కింద పడుకొని, అక్కడ పని చేసి, ఇక్కడ పని చేసి, బస్ స్టాండ్‌లో ఉండి, వాళ్ళ చేత మాటలు పడి, వీళ్ళ చేత మాటలు పడి, నీ భార్య కొరకు కష్టపడ్డావు, తల్లి కొరకు కష్టపడ్డావు, తండ్రి కొరకు కష్టపడ్డావు, ఏవేవో సంపాదించావు, ఎన్నో సంపాదించావు. దానివల్ల వాళ్ళు సంతోషపడ్డారా అంటే, వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు. ఉండవు. ఏ మనిషి సంతోషానికి కూడా హద్దులు ఉండవండి. ఒకటి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెడితే ఇంకొకటి కోరుకుంటారు. షార్ట్ గ్యాప్ అంతే. కొంత సమయం మాత్రం గ్యాప్ ఉంటది అంతే. ఒకసారి కూర్చొని ఆలోచించండి. నువ్వు ఎవరెవరి కొరకు ఏమేమి సంపాదించావు? నీ కొరకు ఏం సంపాదించావు? ఎంత సంపాదించావు? కూర్చుంటే చాలా నీకు కనబడతాయి. మిగిలిందేంటి అని చూసుకుంటే ఎనకాల జీరో కనబడతది నీకంతే. కానీ దేవుడు చెప్తున్నారు, కుమారుడా, కుమారుడా జ్ఞానం సంపాదించయ్యా. నా కుమారుడా జ్ఞానమును సంపాదించుకొనుము. తర్వాత నా హృదయమును చదవండి సామెతల గ్రంథము 27:11 నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. నువ్వు జ్ఞానం సంపాదిస్తే ఆయన సంతోషిస్తాడండి. కానీ ఈ భూమి మీద వాళ్ళకి కావాల్సింది నువ్వు సంపాదించాలి. అది వాళ్ళకే ఇవ్వాలి. ఇక్కడ నువ్వు సంపాదించుకో అంటున్నారండి దేవుడు. నువ్వు సంపాదించుకోవయ్యా. జ్ఞానాన్ని సంపాదించుకో. అప్పుడు నేను సంతోషిస్తా. ఎందుకంటే ఆ జ్ఞానం ఉంటే నీకు ఏది రైటో, ఏది రాంగో అర్థమవుతుందండి. ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదో అర్థమవుతుందండి. మరి దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఏమి నేర్చుకున్నారండి బైబిల్ మీరు? దేవుణ్ణి ఆనందపరిచే విధంగా ఏం సంపాదించారండి జ్ఞానం మీరు? ఆలోచించండి ప్రియులారా. ఇప్పటికి కూడా బైబిల్‌లో చిన్న చిన్న కనెక్షన్స్ కూడా రాకుండా బ్రతికేస్తున్నారండి చాలామంది. ఈ లోకంలో ఎంతమంది దైవ జ్ఞానం నేర్చుకోవాలని ఆరాటపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, సంతోషపడుతున్నారు. ఉండదండి. వాక్యం నేర్చుకోవడానికి ప్రయాసపడవండి. ఒక కంపెనీ కోసం, ఒక ఉద్యోగం కోసం, ఒక ఎడ్యుకేషన్ కోసం, ఒక అడ్మిషన్ కోసం, ఒక వివాహం కోసం, అలాగే సంతానం కోసం, గర్భఫలం కోసం ఎన్నో హాస్పిటల్స్ తిరగడానికి అక్కడికి, ఇక్కడ ఎక్కడికైనా పరిగెడతామండి మనిషి. మనిషి పరిగెడతాడు. రన్, 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 రన్.
పరిగెత్తి, పరిగెత్తి వీడికి ఆయాసం రాదు. అలసట రాదు. అదే వాక్యం చదవమంటే చాలు, "బాబోయ్! నాకు చదువు రాదండి" అంటాడు. "బాబోయ్! చాలా దూరం అండి. బాబోయ్! టికెట్లు దొరకలేదు. బాబోయ్! అలా కష్టం అండి, ఇలా కష్టం అండి. కాళ్ళు నొప్పి, చెవి నొప్పి, మెడ నొప్పి అన్ని నొప్పులొచ్చేస్తాయండి బాబు." దేవుని కొరకు కష్టపడటానికి, దేవుని వాక్యము నేర్చుకోవడానికి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మనకు కనబడుతుందండి. జ్ఞానం సంపాదించాలన్న ఆజ్ఞ కనబడుతుంది ప్రియులారా. ఎంత జ్ఞానం సంపాదించాలి? పరిపూర్ణులకు బోధించేంత. ఈ లోకంలో స్కాలర్ అని ఎవడు పిలువబడుతున్నాడో వాడి నోరు మూయించేంత జ్ఞానం నీకు రావాలి. ఈ లోకంలో క్రీస్తును కాదని ఎంతమంది అంటున్నారో వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పగలిగేంత జ్ఞానం నీకు రావాలి. నీ జీవితంలో వచ్చిన శ్రమలో అది శోధన, శ్రమ, కష్టమా, ఏంటి దేవుని వలన వచ్చిందా? అపవాది వలన వచ్చిందని వివేచించే శక్తి నీకు రావాలి. మూల పాఠాలు గూడా ప్రాపర్‌గా రాని క్రైస్తవులుగానే మనం కూర్చుంటే నీ ప్రార్థన ఎందుకినాలండి? నీ ప్రార్థన ఎందుకు అంగీకరించబడాలండి ఆలోచించండి. ప్రియులారా, అందుకేనండి మన ప్రార్థనకు సరైన సమాధానం ఎందుకు రావట్లేదంటే, ఈ ఆజ్ఞ విషయంలో మనం పాపులుగా మారిపోతున్నాం గనక. ఆజ్ఞ అతిక్రమమే పాపం గదండీ! ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. మొదటి యోహాను పత్రిక 3:4లో మనకు కనబడుతుందండి. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటయ్యంటే, "నా కుమారుడా జ్ఞానాన్ని సంపాదించయ్యా, నా హృదయాన్ని సంతోషపరచయ్యా." మరి జ్ఞానం సంపాదించావా? మీకెంత జ్ఞానం ఉందో ఆలోచించండి. ఎగ్జామ్ పెట్టామనుకోండి, 0 మార్కులంతే. 20 మార్కులు పెట్టామంటే 10 మార్కులు కూడా రావు. కష్టమే అది. అంటే ఎంత జ్ఞానం మనకుంది. వాక్య జ్ఞానం ఎంతుంది మనకి. కొంతమంది ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటారండి. చాలా కబుర్లు చెప్తుంటారు. నీ కబుర్లకు రిజల్ట్ ఏంటయ్యా అంటే, తండ్రితో మాట్లాడినప్పుడు నీ ప్రేయర్‌కి వచ్చే జవాబు అసలు దొరకదు. 0. ఎందుకంటే నీ ప్రార్థన అసలు ఫస్ట్ ఎళ్ళట్లే అక్కడికి. ఒక మాట చదువుకొని క్లోజ్ చేసుకుందాం. యోహాను సువార్త 9 అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 9 అధ్యాయము 31 వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 9 అధ్యాయము 31 వచనం చూద్దాండి. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. తర్వాత ఎవడైనను దేవుడికి భక్తుడయ్యుండి ఆయన ఇష్టం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆలోచించండి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. మన ప్రార్థన అంగీకరించబడాలంటే జ్ఞానం నేర్చుకోమనే ఆజ్ఞ కూడా మనం ఫుల్‌ఫిల్ అదొకటే ఆజ్ఞ కాదు. చాలా ఆజ్ఞలున్నాయి బైబిల్‌లో. బైబిల్‌లో చాలా ఆజ్ఞలున్నాయి. అందులో ఒకదాని గురించి నేను మాట్లాడా. నాకు లోపంగా కనిపించింది. మనలో లోపంగా కనిపించిన దాని గురించి నేను మాట్లాడా. ఎంతమంది ప్రయత్నిస్తున్నాం, ఎంతమంది నేర్చుకోవడం కోసం ప్రయాసపడుతున్నాం. నాకు లోపంగా కనిపించినటువంటి దాని గురించి నేను మాట్లాడానంతే. ఇంకా చాలా ఉన్నాయి. సువార్త ప్రకటించాలనే ఆజ్ఞ ఉంది. మేలైనది చేయాలనే ఆజ్ఞ ఉంది. విశ్వాస సహితంగా బ్రతకాలనే ఆజ్ఞ ఉంది. లోకాన్ని జయించాలన్న ఆజ్ఞ ఉంది. అబద్ధం ఆడకూడదన్న ఆజ్ఞ ఉంది. ఆత్మీయంగా ఫలించాలన్న ఆజ్ఞ ఉంది. ఎన్నో ఆజ్ఞలున్నాయి. అందులో ఒకదాని గురించి నేను మాట్లాడానంతే. కనుక దేవుని ఆజ్ఞలను గైకొనొచ్చు. తర్వాత మొదటి యోహాను పత్రిక 3 అధ్యాయం మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3 అధ్యాయము 22వ వచనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3 అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, "మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును." కనుక మీరు తండ్రి వలన పొందుకోవాలంటే, ఆయన వలన వచ్చే ధైర్యం మీకు కావాలి అంటే, ఆయనకిష్టమైనవి మనం చేయాలి. ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలల్లో ఉంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలను తండ్రి వాక్యానుసారంగా మాకు నేర్పిస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. తెలుసుకున్నటువంటి ప్రతి విషయాన్ని క్రియలలో పెట్టి మీ చిత్త ప్రకారంగా నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఈ యొక్క పరిచర్య కొరకు ఎవరైతే తండ్రి ప్రయాసపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి. సంపూర్ణ సేవకొచ్చినటువంటి బిడ్డలందరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో ప్రభువా స్థిరమైనటువంటి జ్ఞానము కలిగి, మనస్సు కలిగి, అంతం వరకు బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. తండ్రి, మీ చిత్త ప్రకారంగా దీవించండి. తండ్రి, ఇంకా గొప్పగా తండ్రి ఫలించే విధంగా మాకు సహాయం చేయండి. తండ్రి, ఈ యొక్క పరిచర్య నిమిత్తం తండ్రి ఎవరైతే ఆర్థికంగా సహకారంలో నిలబడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి హృదయాలను బలపరచండి. వారి చేతి పనిని మీరు దీవించండి. ప్రభువా, మీ చిత్తము చొప్పున ఇంకా గొప్పగా తండ్రి ఆత్మీయంగా వర్ధిల్లుతూ ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. తండ్రి, పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి.
వాళ్ళని కూడా నడిపించండి, ఆశీర్వదించండి. తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని, మీ జ్ఞానాన్ని ధ్యానించే అవకాశాన్ని అనుగ్రహించమని, తండ్రి మీ యొక్క పరిచర్యను ముందుకు సాగటానికి జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకొని, అవసరతగా ఉన్న ప్రతి ఒక్క దానిని తండ్రి మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించమని, సమస్తమును మీ మహిమార్థం జరిగించమని, మా ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.